కేజ్రీవాల్ను అరెస్టు కాకుండా ఆపలేం హైకోర్టు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు వరుసగా రెండో రోజు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీ ముఖ్యమంత్రి దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు ఆయనకు ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది. కేజ్రీవాల్ అరెస్టుపై స్టే విధించేందుకు కోర్టు స్పష్టంగా నిరాకరించింది. దీనికి ముందు న్యాయమూర్తులు ఛాంబర్కు పిలిపించి కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఆధారాల ఫైల్ను చూశారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ సమన్వయకర్త ఆరోపించిన మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ 9 సమన్లను విస్మరించారు. ప్రస్తుతం ఆయన అరెస్టు భయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు మేము సుముఖంగా లేమని కోర్టు పేర్కొంది. ఈ కొత్త మధ్యంతర పిటిషన్ కోర్టు ఈడీ నుండి ప్రతిస్పందనను కోరింది. ఈ అంశాన్ని ఏప్రిల్ 22, 2024కి జాబితా చేసింది. జస్టిస్ సురేష్ కుమార్ కైత్, జస్టిస్ మనోజ్ జైన్ల కోర్టులో అరవింద్ కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, విక్రమ్ చౌదరి హాజరయ్యారు. అదే సమయంలో ఈడీ తరఫున అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు. ఢిల్లీ సీఎంపై శిక్షార్హమైన చర్యల నుంచి రక్షణ కల్పించాలని సింఘ్వి కోరారు. ఈడీ తరఫున ఏఏజీ ఎస్వి రాజు మాట్లాడుతూ ప్రధాన కేసుతో పాటు కేజ్రీవాల్ దరఖాస్తును కూడా విచారించాలని కోరారు. దీనిని ఈరోజు విచారించలేము, ప్రధాన కేసుతో పాటు దీనిని కూడా విచారించాలి. ఈడీ తన సమాధానం దాఖలు చేయడానికి ఎంత సమయం తీసుకున్నా అప్పటి వరకు కేజ్రీవాల్పై ఎలాంటి శిక్షార్హమైన చర్యలు తీసుకోవద్దని సింఘ్వి అన్నారు. ముందుగా పిటిషన్ విచారణకు యోగ్యమా కాదా అన్నది తేల్చాలని అన్నారు. సమన్లకు మీరు స్పందించారా అని కోర్టు ప్రశ్నించింది. కేజ్రీవాల్ ప్రతిసారి సమాధానం ఇచ్చారని సింఘ్వి అన్నారు. అక్టోబర్ నుంచి సమన్లు పంపుతున్న నేపథ్యంలో మీరు అక్కడికి ఎందుకు వెళ్ళకూడదని కోర్టు ప్రశ్నించింది. విచారణ సందర్భంగా కేజ్రీవాల్కు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నాయా అని కూడా కోర్టు ఈడీని ప్రశ్నించింది. దీనికి ఈడీ సమాధానమిస్తూ అతడికి వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాలను చూడాలని కోర్టు తన కోరికను వ్యక్తం చేసింది. మధ్యాహ్నం 2:30 భోజనం చేసిన తర్వాత ఆధారాలు చూపించాలని కోర్టు కోరింది. దీనిపై న్యాయమూర్తుల ఛాంబర్లోనే ఈడీ ఫైళ్లను పొందారు. ఫైళ్లను పరిశీలించిన తర్వాత బెంచ్ మళ్ళీ కూర్చున్నప్పుడు కోర్టు ఏఎస్జీ రాజును ప్రశ్నించింది. మిమ్మల్ని అరెస్టు చేయకుండా ఆపింది ఏమిటి? మళ్ళీ ఎందుకు సమన్లు పంపుతున్నారు? దీనిపై రాజు మాట్లాడుతూ, అరెస్టు చేస్తామని మేము ఎప్పుడూ చెప్పలేదు. మీరు కేజ్రీవాల్ వచ్చి విచారణలో చేరండి, మేము మిమ్మల్ని అరెస్టు చేయవచ్చు లేదా చేయకపోవచ్చు అన్నారు. ఇది వ్యూవర్స్.